అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అయితే గత ప్రభుత్వానికి సంబంధించి 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికార బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి అమరావతి పనులు వేగంగా మొదలైనా చెప్పుకోవాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వడం కావచ్చు, దానికి మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం, వీటన్నిటి దృష్ట్యా అమరావతి పరుగులు పెడుతుందని చెప్పుకోవాలి. అయితే అసలు అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి ఇంత భారీ నిర్మాణాన్ని ప్రభుత్వం ఏ విధంగా కొనసాగిస్తూ వస్తుంది? మరికొద్ది రోజుల్లో ఏదైతే అమరావతి కాంట్రాక్టులు తగ్గించుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా పనులు మొదలు పెట్టనున్నటువంటి నేపథ్యంలో పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, అమరావతి చెప్పాలంటే ఇది ఆర్థికంగా రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాలో లేకపోతే ఏమని చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అసలుకే మిగతా శాఖలన్నీ కూడా అప్పుల్లో ఉంది. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఈ కుదేలైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక రాజధాని నిర్మాణం, అది కూడా సెల్ఫ్ ఫండింగ్, ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఒక రూపాయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా లోన్స్ అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ నుంచి వీటన్నిటిని గ్యాదర్ చేసి మరి అమరావతి అని ఒక భారీ నిర్మాణం, ఒక నగరాన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రానికి సంబంధించి ఆర్థికంగా ఒక కుదేలే పరిశ్రమ అని చెప్పుకోవాలా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భారంగా ఉంటుందని చెప్పుకోవాలా, లేదా భవిష్యత్తులో ఇది ఏ విధంగా ఉండబోతుంది? మొత్తంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక పరిస్థితుల గురించి మీరే ఉంటారు. ఇది చాలా మంచి ప్రశ్న. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. మన అన్ని రాష్ట్రాలకి, తమిళనాడుకి చెన్నై, కర్ణాటకకి బెంగళూరు, మహారాష్ట్రకి బాంబే, తెలంగాణకి హైదరాబాదు నగరాలు ఉన్నాయి. ఆ నగరాల్లో వచ్చే ఇన్కమ్తో రాష్ట్రం అంతా వాళ్ళు గెయిన్ అవుతున్నారు. రాష్ట్రం మొత్తం ఆ డబ్బులతో వాళ్ళు పరిపాలిస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎందుకు లేదు? 2014-19లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. 30,000 ఎకరాలు అమరావతికి ఉండాలి, 30,000 ఎకరాలు ఉంటే ఇక్కడ మేము కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తామని చేశారు. చేసిన తర్వాత దాని మీద ఎన్నో కేసులు నడిచినాయి. ఆ కేసులు నడిచి అన్ని కేసులు పోయేటప్పుడు 2 years పట్టింది. 2 years పట్టిన తర్వాత సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు 3 పూర్తి చేశారు. కానీ ఏం చేశారు? అది టెంపరీ అని చెప్పారు చంద్రబాబు గారు. అది టెంపరీ అని చెప్పకూడదు, దాన్ని ట్రాన్సిట్ అనాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే తర్వాత బ్రహ్మాండంగా కడదాము, చాలా పెద్ద లార్జ్ స్కేల్లో ఇంటర్నేషనల్ ఫేమస్గా కడదాము సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు అనే ఉద్దేశంతో ఇది టెంపరీ అని చెప్పాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. అడ్వాంటేజ్, మీరు ఏం కట్టలేదు, ఒక రాయి కూడా లేదు, అన్ని టెంపరీగా కట్టారు అని చెప్పారనమాట. మిగతా నిర్మాణాలు కూడా అధికారులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేస్ కానీ క్వార్టర్స్ అవి కూడా నిర్మించడం బిగిన్ చేశారు. ఇవన్నీ అయిపోయేటప్పటికి 2019 వచ్చింది, ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో తెలుగుదేశం ఓటమి చెందింది. ఓటమి చెందిన తర్వాత వచ్చిన పార్టీ జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రారంభించి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఎందుకు పనికి మాలని 3 రాజధానులు, ఎక్కడ ఏ ప్రపంచంలోనూ ఎవరు లేనిది, ఎందుకు పనికి మాలింది? ఆ సమయం అంతా వృధా అయిపోయింది, ప్రజల సమయం వృధా. ఆ 3 రాజధానుల గురించి డిస్కస్ చేసుకోవటమే సమయం వృధా. ఎంత మ్యాన్ పవర్, ఎంత ఇంటెలిజెన్స్ ఆఫ్ పర్సన్స్ పోయిందో ఆ డిస్కషన్స్కి. అనవసరంగా 3 రాజధానులు అని చెప్పి కాలయాపన చేసి అక్కడ రైతుల్ని బాధించి సర్వనాశనం చేసేసారు అమరావతిని. రాజధాని లేని రాష్ట్రంగా చేసి, అటు రాజధాని హైకోర్టు కర్నూలులో పెడతానని అది సరిగ్గా చేయకుండా, అది కర్నూలులో హైకోర్టు పెట్టాలంటే సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఏనాడు సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలా? ఏనాడు ఈ కోర్టులో కూడా మేము హైకోర్టు అక్కడ పెట్టలేదనే అఫిడవిట్ ఇచ్చాడు, కోర్టులో కూడా ఇచ్చాడు అనమాట. ఎంత మోసం చేశాడు ప్రజల్ని. వైజాగ్లో రాజధాని పెడతానన్నారు, క్యాపిటల్ని. వైజాగ్లో క్యాపిటల్ పెడతానంటే ఆ వైజాగ్ ప్రజలు కూడా తిరస్కరించారు. బ్రహ్మాండమైన విశాఖపట్నం మంచి నగరం, ఎంతో ప్రశాంతమైన నగరం, అందరూ చాలా కామ్ గోయింగ్ పర్సన్స్, వాళ్ళు కూడా మన ఎలక్షన్స్లో ఆయన్ని ఓడించారు. రాజధాని వద్దని ఓడించారు అక్కడ. అంటే పీపుల్ ఎంత వెక్స్ అయిపోయి ఉన్నారో ఆలోచించండి. అతని యొక్క కంటెస్ట్ ఏంటంటే రాజధాని అమరావతిలో కడితే 1,00,000 కోట్లు అవసరం అవుతాయి, మనం 1,00,000 కోట్లు పెట్టలేము, మన రాష్ట్రానికి 1,00,000 కోట్లు లేవు అనేది అతని ఉద్దేశం. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు అనేది అతను అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాడు. అదే వైజాగ్ అయితే సెక్రటరియట్,
లేకపోతే అసెంబ్లీ 2-3 బిల్డింగ్లు కట్టేసి ఎట్టగొట్ట ఆ సిటీలో కలిపేసేద్దాం అనుకున్నాడు అనమాట. ఆ ఉద్దేశం కాదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఆయన ప్రపంచంలోనే మొదటి 5 నగరాల్లో ఒక నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే విజన్ ఉంది ఆయనకి. ఆయన సమర్థుడు, ఆయన అనుభవశాలి. ఒక నగరాన్ని నిర్మించాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి, అది సెంట్రల్ ప్లేస్. ఒక 6 జిల్లాలు నార్త్, 6 జిల్లాలు సౌత్ ఉన్నాయి, మధ్యలో గుంటూరు జిల్లాలో పెట్టారు. ఇటు కృష్ణా గోదావరి జిల్లాలు 2-3, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఇటు 6 జిల్లాలు, అటు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలు, అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు, మధ్యలో అమరావతి, గుంటూరు జిల్లా మధ్యలో ఉంది, అందరికీ కన్వీనియంట్ ప్లేస్. ప్లస్ అమరావతికి పక్కనే కృష్ణానది ఉంది, పక్కనే VTPS థర్మల్ స్టేషన్ ఉంది, విజయవాడకి ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడకి మంచి సెంట్రల్ లొకేటెడ్ బ్రహ్మాండమైన జంక్షన్ ఉంది, విజయవాడ రైల్వే జంక్షన్, హైవే పక్కన ఉంది, 2 నగరాలకి మధ్యలో ఉంది, గుంటూరుకి విజయవాడకి మధ్యలో మంచి లొకేషన్లో చక్కగా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక రాజధాని పెట్టేటప్పుడు ఉన్న నగరంలో పెడితే ట్రాఫిక్, మనం ఇవాళ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో ట్రాఫిక్ గురించి ఎంత బాధపడుతున్నారో జనం చూసాం. ఈ నగరాలకి దూరంగా, గుంటూరుకి విజయవాడకి దూరంగా ఒక బ్రహ్మాండమైన ఒక 50,000 ఏకర్స్లో కనుక పెడితే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఒక ప్రశాంతమైన గ్రీన్ సిటీని ఏర్పరచవచ్చు అనే ఆయన మంచి ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే అన్యాయంగా ఓడించారు ఆయన ప్రజలు. ఆ బాధలు అనుభవిస్తున్నారు. కనీసం ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయింది రాష్ట్రం. అప్పుడు 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 10,000 కోట్లు ఇన్వెస్ట్ ఎవరిది? ఆ డబ్బు అంతా ప్రజలది. ఆ ఇన్వెస్ట్ చేసిన బిల్డింగ్స్ అన్నీ ఎక్సెప్ట్ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ తప్పితే మిగతా బిల్డింగ్స్ అన్నీ పాడుపెట్టి అమరావతిలో ఉన్న 29 గ్రామాలని పాడుపెట్టి ఒక అరణ్యంలాగా తయారు చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన పరిపాలనే విధ్వంసంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపేర్ చేయటానికి, దాన్ని మళ్ళీ పునర్జింపు చేయటానికి ఎంత కష్టపడుతున్నారు. 9 నెలలు అయిపోయింది. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిని ప్రజలందరూ ఒప్పుకున్నారు, 124 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అమరావతిని మనం పునర్జీవించాలంటే దానికి డబ్బులు కావాలి. చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం పెట్టను, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అమరావతి నిర్మాణానికి కావాల్సిన డబ్బులు ప్రజల దగ్గర ట్యాక్స్ రూపంగా కానీ ఏ విధమైన రూపంగా కానీ నేను తీసుకోను. అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని. లక్కీగా ఏంటంటే మన డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి సెంటర్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇమ్మీడియట్గా మనకి గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే అమరావతికి ఎంకరేజ్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి, ADB నుంచి 15,000 కోట్ల రుణం ఇప్పించింది. ఆ రుణం కూడా 30 years తర్వాత తీర్చేటట్టు ఇప్పించింది. ఆ రుణం కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతగా తీసుకుని ఇచ్చారు. అది కూడా ఆ రుణం కూడా సెంట్రల్ గవర్నమెంటే తీర్చుంది. అది మన మీద బర్డెన్ లేదు. దానికి మన రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా మనం ఆ 15,000లో కట్టక్కర్లేదన్నమాట. అది సెంటర్ తీరుస్తుంది. అది 30 years తర్వాత. కాబట్టి ఒక్క పైసా పట్టింది దాని ద్వారా పడట్లా. తర్వాత 11,000 కోట్లు హుడ్కో రుణం తీసుకొస్తున్నారు. అది మన మీద బర్డెన్ పడదు, అది రాష్ట్రం మీద పడదు. అది ఆ 11,000 కోట్లు ఎలా తీరుస్తారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవాళ 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చారు చంద్రబాబు గారు, ఒక్క 5 పైసలు ఖర్చు లేకుండా. 34,000 ఎకరాలు కాగా ఇంకో దగ్గర 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయన్నమాట. ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎకరానికి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ రైతుకి ఇచ్చారు ఎకరానికి. మిగతాది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్కి పోగా ఉన్న ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు మిగిలింది. ఇప్పుడు అమరావతి కనుక చక్కగా డెవలప్ అవుతా వెళ్తే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వస్తున్నాయి. యూనివర్సిటీసు, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్కి, దీనికి హెల్త్కి బాగా ప్రిఫరెన్స్ ఉందన్నమాట. ఇవాళ 13 ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్ క్యాన్సిల్ చేశారు నిన్న. ఎందుకంటే వాళ్ళు రాలా, డిమాండ్ చాలా ఉంది. మేము పెడతాము అమరావతిలో, అది పెడతాం, ఇది పెడతాం అని అందరు అడుగుతున్నారు ఇన్స్టిట్యూషన్స్. అందుకని ఆ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోద్ది అనమాట. ప్లస్ ఇక్కడ యూనివర్సిటీస్, హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత రెవెన్యూ పెరిగిపోద్ది. ఇప్పుడు అమరావతి నిర్మాణం మొదలు పెడుతున్నారు. ఎలా? ఆల్రెడీ ధ్వంసమైపోయిన అమరావతిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు చెప్పుకున్నాం మనం 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు, ADB ప్లస్ 11,000 కోట్లు హుడ్కో, 5,000 కోట్లు మన జర్మన్ బ్యాంకు రుణం ఇస్తుంది. దగ్గర 11, 5, 16, 31,000 కోట్లు ఆల్రెడీ సమీకరించారు. దానికి గాను 40,000 కోట్ల రూపాయల వర్క్స్కి టెండర్స్ పిలిచారు. 40,000 కోట్ల వర్త్కి టెండర్స్ పిలిచారు.
గత 4 నెలల నుంచి ఇది జరుగుతుంది. డిసెంబర్లోనే టెండర్ పిలిచారు, జనవరి అయిపోయింది. ఈ లోపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావటం వల్ల లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వటం లేట్ అయిందనమాట. ఆల్రెడీ 1 month లేట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న 45th CRDA మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో దీన్ని అప్రూవ్ చేశారు. రేపు క్యాబినెట్ మీటింగ్లో దీన్ని వర్క్ మొదలుపెట్టే డేట్ కూడా ఇస్తారు, రేపు 19th ఆ ప్రాంతాల్లో. ఏప్రిల్ 15 కల్లా ఒక 30,000 మంది ప్రజలు వర్కర్స్ దాని ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనమాట అక్కడ, 30,000 మెంబర్స్కి. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అసెంబ్లీ, బ్రహ్మాండమైన అసెంబ్లీ కట్టబోతున్నారు, బ్రహ్మాండమైన సెక్రటరియట్ కట్టబోతున్నారు, బ్రహ్మాండమైన హైకోర్టు కట్టబోతున్నారు, ఇన్కంప్లీట్గా ఉన్న క్వార్టర్స్ మొత్తం కట్టబోతున్నారు. జడ్జెస్ బంగ్లాస్ కానీ, ఎమ్మెల్యేస్ బంగ్లాస్ కానీ, తర్వాత మినిస్టర్స్కి కానీ, వీళ్ళందరికీ అవన్నీ కంప్లీట్ 3 yearsలో అవ్వాలని చూసుకుంటున్నారు అనమాట. ఈ 40,000 కోట్లు కాక ఇంకా 20,000 కోట్లు అవుతుంది అనమాట ఖర్చు. ఆ 20,000 కోట్లు కూడా తొందర ఒక 1-2 నెలల్లో వాటిని కూడా డిపిఆర్స్ తీసుకుని టెండర్స్ పిలుస్తామంటున్నారు. మొత్తం టోటల్గా అమరావతి కాస్ట్ 60,000 కోట్లు. ఈ 60,000 కోట్లు ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తీసుకోరు. ఎక్కడి నుంచి తీసుకుంటారంటే సెల్ఫ్ సఫిషియెంట్, అమరావతిలో వచ్చే ఇన్కము లేకపోతే అమరావతిలో ఉన్న ల్యాండ్స్ని డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ కేటాయించినప్పుడు వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళకి అమ్మినప్పుడు వచ్చే మనీతో వీటిని తీర్చేస్తారనమాట. ఆ రెవెన్యూ జనరేట్ అవుద్ది, అలా ట్యాక్సెస్ రూపంగా జనరేట్ అవుద్ది ఒక సైడు. ఇప్పుడు యూనివర్సిటీస్ నుంచి కానీ, హాస్పిటల్స్ నుంచి కానీ, హోటల్స్, బ్రహ్మాండమైన హోటల్స్ వస్తాయి. వీటి నుంచి వచ్చే రెవెన్యూతో అప్పు తీరుస్తారు. అది చాలకపోతే వీటికి అలాట్ చేస్తున్నారు కదా ల్యాండ్ ఇన్స్టిట్యూషన్. రేపు బిర్లా వస్తుంది, ఏది బిర్లా ఇన్స్టిట్యూట్ వస్తుంది రేపు, పిలానీ వాళ్ళది. వాళ్ళకు 10-50 ఎకరం కావాలి. 50 ఎకరం అంటే కనీసం ఎకరం 4 కోట్లకో 3 కోట్లకో ఇస్తారు. 200 కోట్లు ఆ ఒక్క ఇన్స్టిట్యూట్ ద్వారా వస్తారు అనమాట. అట్లా ఈ డబ్బులన్నీ అలా సమీకరించుకుంటూ వెళ్తారనమాట. ఇవాళ యాక్చువల్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో 20 సంవత్సరాల క్రితం ₹1,00,000 ఎకరం, ఇవాళ 100 కోట్లు. అలాగే ఈ డెవలప్మెంట్ అంతా కనుక 3-4 yearsలో కనుక అయిపోతే, కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతే, ఏంటి ట్రంక్ రోడ్స్ ప్లస్ రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, పార్కులు, ఇవన్నీ అయిపోతాయి. తర్వాత 9 cities అన్నారు, నవనగరాలు. ఒక్కొక్క నాలెడ్జ్ సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని, అడ్మినిస్ట్రేటివ్ సిటీ అని, లా సిటీ అని పెట్టారు. ఆ సిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే, గవర్నమెంట్ తరపు నుంచి అయిపోతే, ప్రైవేట్ పీపుల్ అందరూ కూడా వచ్చి డిఫరెంట్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 4 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది, ఆల్రెడీ ఈఎస్ఐ హాస్పిటల్కి శాంక్షన్ అయింది, ఆల్రెడీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రాబోతుంది, ఆల్రెడీ ఎస్ఆర్ఎం వాళ్ళు ఇప్పుడు 700 కోట్లతో ఎక్స్పాండ్ చేస్తారు. నిన్నే చంద్రబాబు గారు దాన్ని కొన్ని బిల్డింగ్స్ ఓపెన్ చేశారు, కొన్ని ఏమో శంకుస్థాపన చేశారు. చాలా ఎక్స్పాన్షన్ ఉంది ఎస్ఆర్ఎం. అలాగే అమృత యూనివర్సిటీ, అలాగే విట్ యూనివర్సిటీ, అలాగే ఎన్ఐడి, అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు కూడా 50 ఎకరాలు అడిగారు వాళ్ళు. అలాగే డిఫరెంట్ యూనివర్సిటీ పెట్టబోతున్నారు. తర్వాత రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టబోతున్నారు. అలాగే రైల్వే అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా సెంట్రల్దే. 2,500 కోట్లు పెట్టి అటు ఖమ్మం జిల్లా నుంచి ఇటు నంబూరు వరకు రైల్వే ట్రాక్ వేస్తున్నారు. పెద్ద బ్రహ్మాండమైన స్టేషన్ అమరావతిలో కట్టబోతున్నారు. దాంట్లో కూడా మన 5 పైసలు ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేస్తుంది. అది కాక ఔటర్ రింగ్ రోడ్డు 8 lanes పర్మిషన్ ఇచ్చారు, 6 lanes పర్మిషన్ ఇచ్చారు. కానీ చంద్రబాబు గారు మొన్న గడ్కరీ గారిని కలిసి అది 12 lanes కావాలి, 12 days, ఎందుకంటే ఫ్యూచర్ కూడా ఆలోచించుకుని చేసుకోవాలి, ఇప్పుడు కొత్తగా పెట్టబోతున్నాం కాబట్టి అని వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా 12 lanes కూడా యాక్సెప్ట్ అయినట్టుగా తెలిసింది నాకు. 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కూడా 16,000 కోట్లు అవుద్ది ప్రీవియస్ ఎస్టిమేషన్ ప్రకారం. ఇప్పుడు అది ఎస్టిమేషన్ పెరిగి ఉంటుంది. అది కూడా సెంటరే భరిస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా సెంటరే భరిస్తుంది. ఇప్పుడు దాంట్లో మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏం బడ్డెన్ ఉంటుంది? ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం సెంటర్ భరిస్తుంది, రైల్వే లైన్స్ అన్ని సెంటరే భరిస్తుంది, తర్వాత ఈ వరల్డ్ బ్యాంకు ఏడీబీ ఇచ్చే 15,000 కోట్లు సెంటరే భరిస్తుంది. ఇంకా మనం చేయాల్సింది ఏంటి? మిగతా అయ్యే ఖర్చు డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటాం. అది గ్రాడ్యువల్గా రెవెన్యూ ఇన్కమ్ ద్వారా మనకు వచ్చే రెవెన్యూ వస్తుంది. రాజధాని క్యాపిటల్ కడితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. జనం అందరూ అమరావతి తప్పితే మిగతా జిల్లాలు లేవా
అనేది మాట్లాడుతున్నారు. మన ప్రజల డబ్బు ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఇన్కమ్ నుంచి పైసా కూడా అమరావతి కట్టడానికి తీసుకెళ్ళట్లా. మొత్తం డబ్బంతా సెల్ఫ్ ఫైనాన్స్డ్, సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంది దానికి, అమరావతి క్యాపిటల్కి. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోక్కర్లేదు. మరి మిగతా జిల్లాల్లో ఏం చేయట్లేదా అంటే అసలు చేసేదంతా మిగతా జిల్లాల్లోనే. ఇవాళ వైజాగ్ కానీ విజయవాడ కానీ మెట్రో వస్తుంది. అట్లాగే వైజాగ్లో ఎన్టీపీసీ, అనకాపల్లి దగ్గర పూడిమెడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. అట్లాగే ఇంకొక ఊరుంది అనకాపల్లి దగ్గర, అక్కడ ఆర్సెల్ఆర్ మెట్లు. అది ఆల్మోస్ట్ అన్ని వైజాగ్లోనే కదా. గూగుల్ వైజాగ్లోనే, టీసీఎస్ వైజాగ్లోనే. ఇంకా చాలా డెవలప్మెంట్ అంతా ఆ జిల్లాలకు ఇచ్చారు. ఇటు మళ్ళీ రాయలసీమలో 2 నోడ్స్ ఉన్నాయి. ఓర్వకల్ ఉంది, కొప్పర్తి ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 4000 crores దానికి అలాట్ చేసింది. ఇప్పుడు టాటా పవర్ నిన్నే ఎంఓఏ అయింది. దాని గురించి ఇంకో వేరే వీడియోలో చేద్దాము. టాటా పవర్కి 49,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అది కూడా ఎక్కువగా కర్నూలు, అనంతపూర్ జిల్లాలోనే పెట్టబోతున్నారు. మరి కియా మోటార్స్ అనంతపూర్లోనే ఉంది. ఆల్మోస్ట్ మరి బీపీసీఎల్ నెల్లూరు జిల్లాలోకి వచ్చింది. కృష్ణా గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ఎస్సీఎల్ టెక్ గన్నవరంలో ఉంది. ప్లస్ మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంప్లీట్ అయింది. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో అశోక్ లేలాండ్ని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే వాళ్ళని తీసుకొచ్చారు. అది అయిపోయింది ప్లాంట్. అది అశోక్ లేలాండ్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అట్లా కంప్లీట్ రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరుగుతుందన్నమాట. డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ సెంట్రలైజ్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారు, అడ్మినిస్ట్రేషన్ 3 సార్లు ఉండాలనే ఒక తిక్క ఆలోచన, ఒక ఎందుకు పనికిరాని ఆలోచన పెట్టి 5 సంవత్సరాలు సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని. ఇప్పుడు చాలా సిస్టమేటిక్గా ఫైనాన్షియల్ బర్డెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడకుండా చక్కగా చంద్రబాబు గారి యొక్క తెలివితో, సమర్థతతో, అనుభవంతో, విజనరీ కాబట్టి చక్కగా ఎవరి మీద బర్డెన్ పడదు ఇప్పుడు ఇక్కడ జరిగేది. ప్లస్ రెండోది, ఇంకా ఇప్పుడు వెస్ట్ బైపాస్ ఆల్రెడీ వచ్చింది. అది అమరావతిలో నుంచి వెళ్తుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. 5 పైసలు మనం వేటాకల్లా. ఇదంతా కేంద్రం మనకు చాలా సహకరిస్తుంది. ఎంతో సమన్వయంతో చంద్రబాబు గారు కేంద్రంలో మోడీ గారితో కానీ మిగతా మినిస్టర్స్తో కానీ కన్వీన్స్ చేసుకుని తీసుకొచ్చుకుంటున్నాడు ప్రాజెక్ట్స్ అన్ని చక్కగా. అది నాయకత్వ లక్షణం అంటే అది. ఎవ్వరు దీని గురించి సంతోషపడాలి. చక్కగా అమరావతి డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు వస్తున్నాయి. గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో 6 లక్షల కోట్లు వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. 4 లక్షల ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంది దాంట్లో. ఇంత డెవలప్మెంట్ అనేది రికార్డు ఇండియాలో. కాబట్టి అమరావతి సెల్ఫ్ సఫిషియంట్ క్యాపిటల్. కాబట్టి దాని గురించి ఎవ్వరు దిగులు పడక్కర్లా. ఆంధ్రప్రదేశ్కి ఇది బర్డెన్ కాదు. చాలా చక్కగా చెప్పేసారు. Please subscribe to Leo News for more videos.